ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను రేపు విచారించేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈ నెల 15న విచారణకు లిస్టు చేసినందున అదే రోజు విచారిస్తామని సీజేఐ స్పష్టం చేశారు. అప్పటిదాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ తరపు లాయర్ పిటిషన్ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. ఇది చాలా సున్నితమైన అంశమని, కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నందున రేపు విచారణ జరపాలని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు అంగీకరించని సుప్రీంకోర్టు ఇది అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, ఈ నెల 15న విచారణకు లిస్టు చేసినందున ఆ రోజే విచారిస్తామని సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, చూస్తున్నాం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కు సంబంధించి కేటీఆర్ కు చుక్కెదురైనట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ చేయడంతో సుప్రీంకోర్టుని కేటీఆర్ ఆశ్రయించారు. ఇందులో ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం తర్వాత లిస్టింగ్ విషయానికి సంబంధించి ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అయితే ఈ లిస్టింగ్ వ్యవహారం సంబంధించి ఈ నెల 15న విచారిస్తామని కూడా సీజీఐ ధర్మాసనం తెలిపింది. అయితే అత్యవసర విచారణకు సంబంధించి తక్షణమే విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కేటీఆర్ ఈ సంబంధించిన విచారణ పోయి ఎదుర్కొంటూ ఉన్నాడు. క్వాష్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టులో అతని ఆశలను కూడా సుప్రీంకోర్టు నేనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే హైకోర్టు 3 విచారణ అనంతరం కూడా క్వాష్ పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పు కూడా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు అయితే కేటీఆర్ ఆశ్రయించారు. ప్రస్తుతానికి ఒకవైపు ఇవాళ విచారణకు అంటే నిన్న జరిగినటువంటి కేటీఆర్ హైకోర్టు ట్రాన్స్మోషన్ పిటిషన్ సంబంధించి న్యాయవాదిని ఏదైతే అనుమతించింది. కాకపోతే న్యాయవాదికి సంబంధించి కేటీఆర్ లో కాకుండా విజువల్ గా విచారణ ఇచ్చేందుకు అనుమతించడంతో న్యాయవాదితో సహా కేటీఆర్ కొద్దిసేపు అంటే విచారణ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అతని విచారణ కొనసాగుతుంది. న్యాయవాదిని ప్రస్తుతం అతను సపరేట్ గా లైబ్రరీ రూమ్ లో అతన్ని కూర్చోబెట్టారు. కేటీఆర్ కనబడేలా విజిబుల్ గా మాత్రమే న్యాయమూర్తిని అయితే అలౌ చేశారు. ప్రస్తుతం ఒకవైపు కేటీఆర్ విచారణ అనేది కొనసాగుతుంది. ఏదైతే ఈడీ కావచ్చు ఇటు ఏసీబీ విచారణ కూడా ఇలాగే ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఏసీబీ విచారణకు సంబంధించి ఒకవైపు ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేటీఆర్ ని ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ కొన్ని ప్రశ్నలు మాత్రమే సమాధానం చెప్తూ మరికొన్ని ప్రశ్నలు నాటవేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేటీఆర్ మొదటి నుంచి కూడా క్వాష్ చేయాలనేది కోరుతున్నారు. 409 సెక్షన్ అనేది కేటీఆర్ వర్తించదు అనేది మొదటి నుంచి కూడా వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ గా ఇది విచారించలేము. అందుకోసం దీన్ని పూర్తిగా క్వాష్ పిటిషన్ సంబంధించి నిరాకరించడంతో ఈ నెల 15 వరకు దానికి సంబంధించిన విచారణ చేసినందున మొత్తం ఆ రోజే విచారిస్తామని కూడా సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అందుకు ముందు కేటీఆర్ క్వాష్ పిటిషన్ సంబంధించి విచారించిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో ప్రస్తుతం వైపు కేటీఆర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రెండోసారి విచారణ సంబంధించి ఇప్పటికే క్వాష్ పిటిషన్ సంబంధించి క్వాష్ చేస్తే మాత్రం కేటీఆర్ కి ఊరట లభించినట్టు అవుతుంది. 409 సెక్షన్ కావాలనే అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కూడా కేటీఆర్ లబ్ధి పొందలేదు కాబట్టి 409 అతనికి వర్తించదు. ఎందుకంటే నిధుల దుర్వినియోగం సంబంధించి 409 సెక్షన్ అనేది వర్తిస్తుంది. అది ప్రభుత్వ అధికారులకు సంబంధించే కానీ ప్రైవేట్ వ్యక్తులకు కాదనేది మొదటి నుంచి కేటీఆర్ తరఫున న్యాయవాది వాదన వినిపిస్తున్నారు. అయితే 15వ తేదీన విచారణ లిస్టింగ్ కూడా చేశారు కాబట్టి 15వ తేదీన కేటీఆర్ సంబంధించిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగనుంది. థ్యాంక్ యూ అమరేందర్.